హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిత్విక్ హ్యాన్స్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అండి. సాటర్డే ఈవినింగ్ రొటీన్ అండి. నా డే నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది చూసేయండి. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న దగ్గర. ఇక్కడైతే మా పెద్ద అబ్బాయి అండి, రిత్విక్ నందన్ తన పేరు. హాయ్ చెప్పమంటే చూస్తున్నాడు. హాయ్ చెప్తాడు చూడండి మీకు. ఆ ఉయ్యాల్లో ఉన్న అబ్బాయి అయితే అయాన్ష్ నందన్ అండి. తనకి 4 మంత్స్, రిత్విక్ నందన్కి 3 ఇయర్స్ అండి. సో మిమ్మల్ని లైక్ చేయమని చెప్తున్నాడు అనమాట. సో అసలు నేను ఈ ఛానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఛానల్ పెట్టడానికి పర్పస్ ఏంటి, ఎందుకు ఫైనాన్షియల్ కోసమా ఇంకే దేనికైనా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఈ ఛానల్ నేను ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే నాకు మ్యారేజ్ అయిపోయిందండి. ఎందుకంటే మేము 4 మెంబర్స్ అనమాట. మా అమ్మ వాళ్ళకి ఆడపిల్లలం. సో నేను ఫస్ట్ అనమాట. సో అందుకని నేను ఫస్ట్ కదా అంత తొందరగా పెళ్లి చేశారు ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు ఇంకా చదవడానికి అవ్వలేదు. డిగ్రీకి అప్లై చేశాను. అంటే డిగ్రీ చేస్తున్నాను. బట్ ఫస్ట్ సెమ్ రాశాను కానీ తర్వాత నుంచి ప్రెగ్నెంట్ ఉండడం పిల్లలతో అవ్వలేదు. ఇంకా అది కూడా ఆగిపోయింది మధ్యలో. సో నేను చదివిన చదువుకి కొంచెమైనా న్యాయం చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనే తపన అనేది నాలో ఉండేది. సో ఇప్పటికిప్పుడైతే నేను మళ్ళీ చదువుకొని జాబ్ చేసేంత అయితే లేదు. పిల్లల్ని పెట్టుకొని కుదరదు కూడాను. సో నేను ఇలా రీల్స్ చూస్తున్నప్పుడు చాలామంది బేసిక్ తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళనైతే నేను చూశాను. వాళ్ళు సపోర్ట్ చేశారు చాలామంది కూడా. అప్పుడు నేను మా హస్బెండ్ని అడిగాను, నేను పెట్టొచ్చా మరి, ఇదైతే ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు, టైం అనేది అంత ఎక్కువ వేస్ట్ అవ్వదు కదండి. కొంచెం ప్రాపర్గా టైం అనేది మేనేజ్మెంట్ చేసుకుంటే ఇది మంచిగా క్లిక్ అవుతుందని అని నేను అనుకున్నాను. సో మా హస్బెండ్ని నేను అడిగాను. అడిగితే ఓకే పెట్టుకో, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మంచి వాళ్ళు కూడా ఉన్నారు పబ్లిక్లో, సోషల్ మీడియాలో. సో నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, మోటివేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, పెట్టుకో అని చెప్పారు. నేను షార్ట్స్ అప్లోడ్ చేయగానే 10 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. సో అప్పుడు నాకు ఇంకా ఒక నమ్మకం అనేది వచ్చింది. ఇంకా సరే పెడదాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇదైతే ఫస్ట్ వ్లాగ్ అండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో పెడుతున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నాకు చదివి ఏదైనా చేయాలనే చిన్న తపన అయితే ఉండేది. సో అది ఇప్పుడు అవ్వదు, కానీ ఆల్టర్నేట్గా నేను ఇది చూసుకున్నాను అనమాట. పిల్లల్ని చూసుకుంటూ కొంచెం ఇది కూడా ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటున్నాను. కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 5-6 డేస్ నుంచి అయితే వర్షం పడి ఎండ అనేది లేదండి. ఆ బట్టలన్నీ అలాగే ఉండిపోయాయి. సో అవన్నీ ఫోల్డ్ చేసేసి ఎవరి వాళ్ళకి పెట్టేసరికి సరిపోతుందనమాట. పిల్లలు ఉన్న దగ్గర అయితే ఎన్ని బట్టలు ఉంటాయో అండి. నా పరిస్థితి అదే. ఇంకా ఆ బట్టలన్నీ ఫోల్డ్ చేసి ఎవరి వాళ్ళకి పెట్టేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అదండి విషయం. అయితే నేను నా ఛానల్ పెట్టడానికి ఉన్న పర్పస్ అయితే. సో ఇక్కడైతే నేను మీకు ఒక చీర చూపిస్తాను చూడండి. ఇది నాకు మా అత్తమ్మ తీసుకున్నారనమాట. సో చాలా బాగుందండి కలర్ కూడాను. చాలా మంచి చీర, భలే ఉండేది. కానీ అదేమైందంటే ఒక్కసారే కట్టుకున్నాను, కానీ సింక్ అవుతుంది ఎందుకో ఏమో అర్థం అవ్వలేదు. చాలా బాధేసింది అలా అవుతునేటప్పటికి. చాలా భలే ఉంది ఆ కలర్ అయితే మంచిగా. అలా అయిపోతున్నప్పటికి సరే చూద్దాం అనేసి పక్కకు పెట్టేశాను అనమాట. ఇంకా మిగతా బట్టలు ఉంటే బీరువాలో పెట్టాల్సిన బీరువాలో, కబోర్డ్లో పెట్టాల్సిన కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదండి నా ఛానల్ పర్పస్ అయితే. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చూపిస్తున్న బట్టలు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అక్క మా పిల్లలకు తీసుకున్నారండి. ఇక్కడ చూపిస్తున్న గ్రీన్ కలర్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ చిన్న బాబు కోసం తీసుకున్నారనమాట. అంటే మా మరిది, మా వదిన. సో ఇవి కూడా ఫోల్డ్ చేసేసి బీరువాలో పెడుతున్నాను. ఎందుకంటే మా అత్తమ్ముండి పిల్లలకి పుట్టెంటుకలు తీపిచ్చేటప్పుడు వేస్తావు కానీ అన్నారు. సో ఇద్దరికి ఇంకా తీపిచ్చలేదండి. అందుకే అవి ఫోల్డ్ చేసి కవర్లో పెట్టేసి బీరువాలో పెట్టేస్తున్నాను అనమాట. తర్వాతకి మంచిగా వేయచ్చు అనేసి. మా అబ్బాయి అయితే చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఆడుకుంటాడండి, అస్సలు విసిగించడు, చెప్పిన మాట బాగా వింటాడనమాట. మీ పిల్లలు కానీ ఇలానే ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే. ఇదండి ఈవినింగ్ వ్లాగ్ అయితే. అసలు పిల్లలు ఉన్న దగ్గర ఎలా ఉంటుందో కదండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నన్ను. ఇక్కడ చూపిస్తున్న డ్రెస్సులు వచ్చేసి నేను నిన్న దీపావళి రోజు వేసుకున్నానండి. షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి.
డ్రెస్సులు ఎంత క్వాలిటీ ఉంటాయంటే సూపర్ ఉంటాయండి. అస్సలు డౌట్ అనేది ఉండదు. ఒక్కొక్కటి వచ్చేసి 900, 850 అలా వచ్చిందనమాట. మామూలుగా అతను బయట 1100కి అలా అమ్ముకుంటాడు. మా హస్బెండ్కి తెలిసిన అతని ఫ్రెండ్ అనమాట. సో క్వాలిటీకి గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ప్యాంట్, చున్నీ, టాప్ వస్తుంది. ఓకే. అసలు ఎంత బాగుంటాయి. ఇప్పటికైతే పని కంప్లీట్ అయిపోయిందండి. ఓన్లీ బట్టలు మాత్రమే. ఇక్కడైతే మా హస్బెండ్ కొత్త ప్యాన్ తెచ్చాడు. ఇక వండే ఓపిక లేదంటే ఇంక మా హస్బెండ్ వచ్చేసి సరే ఇప్పుడు ఏం వండుతావు కానిలే అని చెప్పి బిర్యానీ తెచ్చారనమాట. మా అబ్బాయి చూడండి నిమ్మకాయ ఎలా నాకుతున్నాడు. ఇంకా తినేసాము. కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా ఎంత మెస్సీగా ఉందో ఒకసారి చూడండి. ఈ కిచెన్ ఇలా ఉండేటప్పటికి నాకు అసలు ఏం అర్థం కాలేదు. అప్పుడు టైం 12 అవుతుంది. అయినా సరే అని చెప్పేసి మొత్తం క్లీన్ చేశాను అనమాట. తొందరగా క్లీన్ చేసుకున్నాను పిల్లలు పడుకున్నప్పుడే. ఇక్కడ చూడండి సీతాఫలం ఎంత పెద్దగా ఉందో మా చిన్నత్తమ్మ తెచ్చారు. బాగుందని ఓపెన్ చేస్తే అన్ని పురుగులు ఉన్నాయి. ఇంకా ఆరిన బట్టలు కొన్ని ఉంటే వర్షం వస్తుందేమో అని చెప్పేసి లోపలే ఆరేసాను. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి పడుకునేటప్పటికి 1, 2 అయిపోయిందండి. ఇదండి ఇవాళ వ్లాగ్. థ్యాంక్ యూ.